భారత వైమానిక దళాల దాడితో విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్న ఇమ్రాన్ ఖాన్ సర్కార్ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని ప్రతిపక్షాలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. పుల్వామా దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను, భారత్ పాక్ల మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల గురించి పాకిస్తాన్ సైనికాధికారులు కెమెరాల ద్వారా ఆ దేశ చట్టసభ్యులకు వివరించారు. పాకిస్తాన్ పార్లమెంట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుతం పాక్ లో నెలకొన్న భద్రతా పరిస్థితుల్ని సైనికాధికారులు చట్టసభ్యులకు వివరించారు. ఈ సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావేద్ బజ్వా, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖైజర్, విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ సహా పలువురు విపక్ష నేతలు, సైనికాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాక్ అనుసరించబోయే వ్యూహాలను ఆ దేశ విదేశాంగ మంత్రి చట్టసభ్యులకు వివరించారు. మరోవైపు పాక్ సైన్యం అదుపులోకి తీసుకున్న భారతీయ పైలట్ ను విడుదల చేయాలని పాక్ మాజీ ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో మనవరాలు, రచయిత్రి ఫాతిమా భుట్టో ఇమ్రాన్ ఖాన్ సర్కారుకు విజ్ఞప్తి చేశారు. శాంతి, మానవత్వం పట్ల పాక్ నిబద్ధతను తెలియజేసేందుకు విడుదల చేయాలని ఆమె కోరారు.